ఎలా చూస్తున్నారు ఇదంతా కూడా మీరు? వాసుదేవ్ గారు, ముందుగా మీకు మీ ద్వారా 19 వీక్షకులు కూడా గుడ్ ఈవినింగ్ అండి. సార్, అసలు మీరు ఎవరో చెప్పారు గోరంట్ల ఆలపాటి వీళ్ళు మాట్లాడుకున్నారు. బట్ నాగేంద్ర మళ్ళా మేము కూడా మాట్లాడుకుంటూ ఉంటాం సార్. మా దగ్గర కూడా సర్వేలు ఉన్నాయి. నేనేమంటున్నా అంటే వాసుదేవన్ గారు అంటే కొంచెం నమ్మకం మాకు, మేము కూడా ఏమైనా నేర్చుకోవచ్చు అనే అంత విశ్లేషణకులు. ఎవరో ఏదో మాట్లాడుకున్నారు, దాన్ని మీరు చంద్రబాబు ఇలా అన్నారు అలా అన్నారు అంటే ఇది దయచేసి మీరు ఈ వారు ఎక్కడో వారిలో వారు మాట్లాడుకుంటే వచ్చే ఇబ్బంది ఏం లేదు. వారు అధినేత దగ్గర ప్రస్తావన చేశారు. మేము కూడా ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారికి మొన్న కూడా చెప్పాం మేము. సరే, ఈ రోజుకుండే సర్వే ప్రకారం ఇప్పుడు పోటీ చేసినా కానీ మనం ఒంటరిగా దగ్గర 60-70 సీట్లు లేదంటే మెజారిటీ కొట్టేసే పొజిషన్ ఉంది. సరే, కొన్ని సర్వేలు కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చాము, నవ్వి ఊరుకున్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఓకేనే అనలేదు. ఇప్పుడు రెండు మీరు కాజ్ వినాలి. ఇక్కడ ఒక అద్భుతమైన నోబుల్ కాజ్ ప్రజల కోసం. నాకు 100 వస్తాయా, టీడీపీకి 120 వస్తాయా అంటే వాళ్ళ అధికారము పరమావధిగా చంద్రబాబు నాయుడు గారు కానీ, అధికారంలోనే పరమావధిగా పవన్ కళ్యాణ్ గారు కలసలా. ఇక్కడ మళ్ళీ ఎవరికైతే అధికారం రాకూడదో దానికోసం మనం ఒక మెట్టు దిగుదాం, ఇంకో 2 మెట్లు దిగుదాం అనే ఒక ప్రభుత్వ వాతావరణంలో ప్రజల కోసం ఇద్దరు కలిస్తే ఈ కలవనీయకుండా చేయబోయే సర్వేలు మాటలు తీసుకొచ్చి మనకు డిస్కషన్లు పెట్టే ఉంటుంది సార్. మా అధినాయకుడు మాట్లాడుకుంటాడు పవన్ కళ్యాణ్ గారు, లేదంటే మా నాదెండ్ల మనోహర్ సార్ గారు, పెద్దల నాగబాబు గారు, లేదంటే ఆ సైడ్ చంద్రబాబు నాయుడు గారు, ఇరుపక్షాల మాట్లాడుకోవడానికి ఒక సమన్వయ కమిటీ జనసేనకు ఒకటి జరుగుతూ ఉంది. ప్రతి నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశం జరిగి మేము అందరూ కార్యక్రమాలు చేస్తున్నాం. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. జిల్లా స్థాయిలో సమన్వయం చెందాం. అన్నిటికీ మేము చాలా సరుద్భావ వాతావరణంలో ఉన్నాం. ఇంకా ఏమంటారని వైనాట్ 175 అని వినపడటం లేదు. మీరు విన్నారో లేదు? ఇప్పుడు వినిపిస్తా ఉంది ఒకే మాట, ఆల్రెడీ 161 అని. దీన్ని తట్టుకోలేక, దీన్ని ఎదుర్కోలేక బుచ్చయ్య చౌదరి వాళ్ళ ఇంట్లో ఇట్టు అన్నాడు. మొన్న నా ఫ్రెండ్ కూడా 31st నైట్ హ్యాపీగా పార్టీ చేసుకుని మావా మనకు 120 వస్తాయి ఒంటరిగా పోటీ చేస్తే అన్నాడు. అది అవసరమా? అంటే ఇప్పుడు అటువంటి కారణాలు తెచ్చేసి ఇక్కడ సార్ ఇప్పుడు కరెంట్ డే పాలిటిక్స్ లో నాగేంద్ర గారు మీరు చేసిన వ్యాఖ్యలన్నీ సమన్వయమే. బట్ కరెంట్ డే పాలిటిక్స్ లో జరుగుతున్న పరిణామాలని మీరు గమనిస్తుంటారు, వాళ్ళు గమనిస్తుంటారు. సో దాని మీద చర్చ జరుగుతుంది. మీకు అనవసరం అనిపించవచ్చు, ఎందుకంటే కొంచెం మీరు యూఆర్ అబౌవ్ ద మాసెస్, మీరు కొంచెం మేధో వర్గంలో ఉన్నారు కాబట్టి మీరు వీటిని పట్టించుకోకపోవచ్చు. బట్ సామాన్య జనం కార్యకర్తలు ఖచ్చితంగా పట్టించుకు తీరుతారు. దట్స్ వాట్ 100% పట్టించుకుంటారండి. ఈరోజు నేను అంటే బీసీలకు ఏం చేస్తున్నారు, నేను సింహాన్ని పులిని శర్మిల రాయిలా అని గర్జించి వీళ్ళందరూ జగనన్న వదిలిన బాణాన్ని అని తిరిగి ఇప్పుడు ఏడొచ్చి పుచ్చుకునేది సార్. మరి ప్రజలు దీన్ని కూడా గమనిస్తారు కదా. ఎందుకంటే ఆ రోజు 105 సీట్లు ఇచ్చిన చిరంజీవి గారిని నేను జగనన్న పంపితే వచ్చినాను, ఈయన చిరంజీవి గారి మాదిరి ఈయన తమ్ముడు కూడా కలుపుతాడు, జెండా పీకేసినారు. ఇప్పుడు మళ్ళీ ఏం పీకేసినారు, ఎంత ప్యాకేజీ చేసుకున్నారు, ఎందుకు అక్కడ గలిపారు, సోనియమ్మని ఎదిరించే మగోడే లేడు మామయ్య, సరికే మామయ్య అని కలిసింది కదా. ఇది కూడా మాట్లాడుకుంటారు కదా ప్రజలు. మాట్లాడుకుంటున్నారు. 10 సెకండ్ ఎంత కాదనుకున్నా అవుననుకున్నా రాజకీయాల్లో అప్పుడప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రభావం చూపుతాయి. చిరంజీవి గారు అప్పుడున్న ఏ పార్టీ చేయలేని సాహసం చేసినాడు. 105 మంది బీసీలకి టికెట్ ఇచ్చాడు ఆయన. 105 మంది ఓసీలో కూడా ఎస్టీ మహిళను నిలబెట్టాడు. ఆ ధైర్యం ఎవరు చేయలే, అది ఎవరు చెప్పరు. చిరంజీవి గారు పార్టీ గలిపేశారు. మరి ఈ రోజు మీరెందుకు గలిపినారు? మీరు మహానేత కూతురు కదా. రాజన్న బిడ్డగా వచ్చినాను, సోనియమ్మను ఎదిరించినాడు మా అన్న అన్నాడు. ఇప్పుడు మరి సోనియమ్మ కాడికే పోయి ఎందుకు మోకరు వెళ్ళినారు? ప్రజలు ఇది కూడా చూస్తున్నారు కదా. నేను అడిగేది నేను ఒక్కటే మాట చెప్తున్నాను సార్. మీరు ఇక్కడ టీడీపీ జనసేన ఒక మంచి సౌద్భావ వాతావరణంలో మళ్ళీ రిపీట్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు చూడని అధికారం కాదు, ఏదో ఒక పదవి దొరికితే అంటే ఆ రోజు మోడీ గారిని చూసి నవ్వితే కేంద్ర మంత్రి మా నాయకుడు, లేదని ఇటువైపు నిలబడుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసి నవ్వి తలూర్చితే రాష్ట్రంలో మంత్రి. మరి పదవి కోసం అరువులు కాకుండా బేషరతుగా మద్దతు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అలాగే పదవిని అనుభవించి విజ్ఞతతో
ముందు చూపుతో ఈ ప్రజలను కాపాడుకోవాలనే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానంతో చేయగలిపినటువంటి సీనియర్ సిటిజన్ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరి ఆలోచన విధానం రాష్ట్రాన్ని కాపాడటం. అధికారం ఆయన చూడండి కాదు, పదవి ఇస్తానే ఈయన పొంగిపోయేది కాదు. అంటే మీరు చాలా జనరస్ గా విడగొట్టాలనే నాగేంద్ర గారు అవి చెల్లవు. నాగేంద్ర గారు మీరు చాలా జనరస్ గా హుందాగా ఏది మీరు పాజిటివ్ సైడ్ ఆఫ్ టీడీపీ చెప్తున్నారు, నెగిటివ్ సైడ్ ఆఫ్ టీడీపీ చూసిన వాళ్ళు చెప్తున్నారు. మీకు ఎంత స్వేచ్ఛ ఉందో వాళ్ళకి కూడా అంతే స్వేచ్ఛ ఉంది కదా చెప్పటం. సార్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు మీరు చాలా జనరస్గా చెప్పారు, హుందాగా చెప్పారు, జుడిషియస్గా చెప్పారు, తెలుగుదేశం హృదయం గాయపడకుండా చెప్పారు. ఏమని ఆయన చూడని అధికారం కాదని. రైట్, చూడని అధికారం కానప్పుడు 88% విస్మృత విసర్జిత సామాజిక వర్గాలని తన వెంట నడిపించుకుంటున్న పవన్ కళ్యాణ్కి ఆ అధికారం ఎందుకు దక్కకూడదు అనే ఒక ఆకాంక్ష చాలా బలంగా వినిపిస్తున్నప్పుడు ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. వచ్చినప్పుడు మనం అసహనం వ్యక్తం చేయకూడదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా లోకేష్ గారు మా పెద్దన్న అన్నారు. చంద్రబాబు నాయుడు ఆయన ఆవేశము, ఆయన ప్రజలపైన ఉన్న నాయకుడు అని చెప్పి ఒక దగ్గర తీసినటువంటి వ్యక్తి, ప్రేమించినటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరూ ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి నాకు ఫలాని పదవి ఇవ్వడం కానీ ఫలాని అధికారం ఇవ్వడం కానీ నాకు ఇష్టం లేదు అని చెప్పారా? దేర్ ఇస్ నో అంబిగ్యూటీ అన్నది ఎవరు సార్? అది కూడా చెప్పాలి. దేర్ ఇస్ నో అంబిగ్యూటీ ఓవర్ సీఎం పొజిషన్ అని చెప్పి అన్నది ఎవరు? అది కూడా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, ఒక జాతీయ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఈజ్ నెంబర్ 2 ఇన్ ద పార్టీ. నేను కాదలేదు సార్. నాగేంద్ర ఇప్పుడు నన్ను అడగండి, నేను ఎవరండి? నేను కూడా ఆయన జాతీయ కార్యదర్శి అయితే నేను నా రాష్ట్రానికి కార్యదర్శి. నన్ను ఏదో ఒక ఇంటర్వ్యూలో రేపు కాబోయే ముఖ్యమంత్రి ఎవరంటే అన్డౌటెడ్లీ పవన్ కళ్యాణ్ గారు అని చెప్తాను నేను. అది ఇప్పుడు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి గారు అడిగి దాన్ని తీసుకొచ్చి మీకు ఎందుకు బాగోలేదు, మా నాయకుడు మాకు స్పష్టమైన సంకేతం ఇచ్చాడు. మా నాయకుడు మాటే మాకు శిరోధార్యం. ఏం చెప్పాడంటే ముందు పదవి ముఖ్యమంత్రి షేరింగ్ ఇది పక్కన పెట్టండి. ఎస్, మా నాయకుడు చెప్పలేదా ముఖ్యమంత్రి పదవి ఇస్తే తీసుకోవడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను, ఆ సంసిద్ధతను ఇప్పుడు తయారు చేసుకున్నాను అని చెప్పాడు ఆయన ప్రజల ముందు కూడా. కాబట్టి మనకి ఇచ్చిన వాటా, మనకున్నటువంటి సీట్ల పంపకలో మనకు వచ్చిన వాటిని అన్నింటినీ గెలిపించి చూడండి. అధికారం లేదా ఆ సీటు మీరు ఏదైతే కోరుకుంటారో అదే వస్తుందని చెప్పి మా నాయకుడు మాకు చెప్పాడు కదా. మరి ఇప్పుడు నేను ఎన్నోసార్లు కాబోయే ముఖ్యమంత్రి మేము సీఎం అని అరుస్తున్నామో, ఎలా మీరు సీఎం